ఇన్లాస్ ఉన్న ఇల్లు ఉంటుంది, పేరెంట్స్ ఆ అమ్మాయి మీద ఆధారపడ్డ ఇల్లు ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళ సర్వైవలే ఏము, వాళ్ళ మెంటల్స్ వల్ల మాకు మెంటల్ ఎక్కకుండా మేము బతకగలగడమే పెద్ద ఎయిమ్. ఎలా తిరగగానే ఒక జీతం రావాలి ఫిక్స్డ్గా, ఇదొక ఎయిమ్. తిన్నది అరిగించుకోగలగాలి, ఇదొక ఎయిమ్. పడుకోగానే పిశాచాల్లాగా 1 గంట 2 వరకు మేలుకోకుండా నిద్ర పట్టాలి కంటి నిండా ప్రశాంతంగా, మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉండాలి, అదొక ఎయిమ్. పిల్లలకి ఎటువంటి స్పెక్ట్రమ్స్ లేకుండా హెల్దీగా పిల్లలు పెరగాలి, అదొక ఎయిమ్. వాళ్ళ చేత వీలైనంత వరకు టీవీ టైం చూడకుండా తగ్గించాలి, ఇది అసలు బిగ్గెస్ట్ ఎయిమ్. కుదురు లేని పిల్లల్ని కూర్చోపెట్టాలి ఒక అరగంట, చదువు అనో యాక్టివిటీ అనో, అదెంత పెద్ద ఎయిము. ఉప్పులు కారాలు తక్కువ వేసి హెల్దీగా ఉండాలి, హెల్దీగా. ఒకడు వచ్చి అవిసె గింజలు మంచి పట్టాడు, ఇంకొకటి వచ్చి రాగులు మంచి పట్టాడు. మీదేం పోయిందిరా, సోషల్ మీడియాలో చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు, అది విని ఇంట్లో వాళ్ళు అన్నీ పాటిస్తున్నారే, మమ్మల్ని చేయమంటున్నారే, మరి మా కర్మకి ఎవడు బాధ్యులు?